అనుదినంచ అనుదినంచ ఉపభోగతశ్చ కామాన్ అతీవ రమ్యాన్ నేనే. అలా ఆనందిస్తుంటే ఆహా సుఖం అంటే ఇదే అని చెప్పి ఆయన ఉపభోగత అంటే ఏమిటి, వాటి యొక్క వాసన అనుభవంతో అతి రమ్యములు అంటే విషయములు అని ఎక్కువగా భావించినాడు. మరింత ఎక్కువగా కావాలి అనుభవించాలని కోరుకున్నాడు. వాసన అంటే అనుభవం వల్ల ఏర్పడిన జ్ఞానం అండి. వాసన అంటే అనుభవం వల్ల ఏర్పడిన జ్ఞానం అన్నమాట వాసన అంటే. ఆ విధంగా ప్రతిదినమును కూడా అనుభవించున్నందువలన కామాలను మిక్కిలి మనోహరములు ఆనందము కలిగించేవి అని తలచినాడు అనమాట. ఇంకా కోరుకున్నాడు. నజాతు కామ కామానాం ఉపభోగే శామ్యతి హవిష కృష్ణవత్మేవ భూయ ఏవ అభివర్తతే. ఎన్నడూ కూడా న జాతు కామ కామానాం ఉపభోగేన సామ్యతి. సామ్యతి అంటే ఏమిటి? శాంతించడం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నజాతు కామ ఎన్నడూ కూడా కామాలను అనుభవించి వేయడం వల్ల కామాన ఉపభోగైన సామ్యతి శాంతించడం అనేది మాట కల్లా. హవిష హవిష అంటే నేతితో కృష్ణవత్మైవ అగ్నిహోత్రంలా కామం ఎల్లప్పుడు హవిష కృష్ణవత్మైవ భూజ ఏవ అభివర్తతే. అభివర్ధతే అంటే ఏమిటి? ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన అనుకుంటున్నారు అనమాట, కామం అనేది ఎప్పుడు కూడా అనుభవాల వల్ల చావదు. కృష్ణవర్మ హవిస్సును అంటే ఆజ్యము, కృష్ణవర్మ హవిస్సును అంటే ఆజ్యము, నేయి యుద్ధము మోదుగు పుల్లలు కర్రలు వేస్తున్నా కొద్దీ ఏమవుతుంది? మరింతగా పెరిగి ఎగసి పైకి వస్తుంటాడు. అట్లాగే కామము కోరిక మరింతగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నజాదు కామ కామానాం ఉపభోగేన సామ్యతి అవిషా కృష్ణవత్మేవ భూయ ఏవ అభివర్తి. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం ఏదో సందర్భాలు అనుభవించడమే. కోరికలు అనేది తరిగిపోవాలి, దానికి అంతం ఉండదండి. అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక విధంగా అనుభవానికి వస్తూ ఉంటాయి. అంటే చిట్ట చివరికి ఇంకా అయిపోయి ఇంకా కాళ్ళు చేతులు కదలని స్థితిలో కూడా మనం ఏదో కొన్ని కోరికలు ఉండిపోతూనే ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. అందరికీ ఒకే. నాకు కూడా ఉదాహరణకి నాకు ఇప్పుడు 66 సంవత్సరాలండి. నాకు అంటే ఇది కోరికలు తీరని కోరికలని తెలుసు. ఎప్పుడో సంగీతం నేర్చుకున్నాను కొంత, వీణావాదన కొంత నేర్చుకోవచ్చు. ఉదాహరణ చెప్తున్నాను కోరికలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు అది 1985లో ఎక్కడో చిన్నప్పుడు పని అంటే 45 సంవత్సరాలు, అప్పటికి 45 కాదు 25 సంవత్సరాలు, సారీ 20 సంవత్సరాలప్పుడు ఒక చోట పనిచేసేటప్పుడు సంగీతం పైన కొంత మక్కువ ఏర్పడి అదృష్టవశాత్తు పక్కనే సంగీత నేర్పించేటువంటి చిన్న పాఠశాల ఉండేది. అక్కడ పోయి ఓ రోజు కూర్చొని ఆయనతో మాట్లాడి, సరే బ్యాంక్ ఉద్యోగి కదా కొంచెం గౌరవం ఎక్కువ ఆ రోజుల్లో, ఇప్పుడు తగ్గిపోయింది. కానీ వెంటనే ఆయనే పాపం వీణ కొనిచ్చి చాలా శ్రద్ధగా నన్ను ఒక విద్యార్థిగా స్వీకరించి నేర్పించాడు. పాపం 2 సంవత్సరాలు నేర్చుకున్నా. తర్వాత ఏమైంది, జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి సమయం వస్తుంది జీవితంలో. అంటే ఒక నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక జంక్షన్లో వచ్చి నిలబడతారు మీరు. జంక్షన్లో వచ్చి నిలబడి మీరు ఎటు అక్కడ నిర్ణయించుకోవాలి. మీరు ఇటు పోవాలన్నా, కుడివైపు పోవాలన్నా, ఎడవైపు పోవాలన్నా. అదే మీ జీవితాన్ని మలుపు తీరుస్తుందన్నమాట. సరే కుడివైపు అనుకున్నాం అనుకోండి, కుడివైపు వెళ్ళిపోతారు. ఇంక మళ్ళీ ఎడమవైపు పోయే అవకాశం రాదు. ఇంకెప్పుడు వస్తుంది? మళ్ళీ జీవితంలో చివరిలో ఎప్పుడో వస్తుంది. కానీ అప్పటికి ఇది అవుతుందా? అవదు. కానీ కోరిక అలాగే మనసులో నిద్రాణ స్థితి అంటారు. కోరికలన్నీ కూడా నిద్రాణలో ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి కోరికలు. ఏది కూడా పూర్తిగా పోవండి. మన లోపల నిద్రాణ స్థితిలో ఉంటాయి. మళ్ళీ దాన్ని తట్టి మేల్కొలుపుతాం. ఎప్పుడైనా కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు సరైన సమయం ఏర్పడిన తట్టి లేపుతాం. కానీ అవి లేచిన తర్వాత కూడా ఏమైనా ఉపయోగపడదు. సరే అలా అయిపోయి అలా ఏదో ప్రమోషన్ దాంట్లో తీసుకుని ఆఫీసర్ అవ్వాలన్నా, లేదు వైణికుడు అవ్వాలన్నా, అంటే వీణ నేర్చుకొని ఒక విద్వాంసుడు అవ్వాలన్నా అని ఒక చేసుకునేటప్పుడు చివరికి మనకి జీవితంలో వీణ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, దాని ఏముంది. కానీ ప్రమోషన్ మీకు వీణ ఇప్పుడు ఉందా అడిగాను. అదే ఇంకా ఉండే కథ పూర్తి కాలేదు. మీకు మీ సందేహాలన్నీ నేనే తీర్చేస్తాను. మీ కథ ఇప్పుడే చెప్పేస్తాను. సరే అని చెప్పి అందులో వీణ అనేది చాలా కష్టం అండి. ఒక చోట నుంచి తీసుకోవడం అది కొంచెం పెద్దది కాబట్టి పాపం ఏ గురువు అయితే నాకు కొనిచ్చారో ఆ గురువే తీసుకొని వచ్చి తిరుపతిలో నన్ను వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయితే మా ఇంట్లో చేర్చి, నాయన చక్కగా నేర్చుకో, నీకు మంచి జ్ఞానం ఉన్నది, అవకాశం ఉంది, నేర్చుకో, తిరుపతిలో ఉన్నావు, అందులో తిరుపతిలో
కాలేజీ కూడా ఉన్నది, సంగీత కళాశాల అని చెప్పి ఎన్నో మంచి మాటలు చెప్పాడు ఆయన. పొద్దున్న ఆయన స్వయంగా బస్సులో తీసుకొచ్చాడు, నేను తీసుకోవాలని చెప్పి ఆయన మంచి హితబోధ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన అటు బస్సు ఎక్కాడు. సరే, 3వ రోజు 4వ రోజు ప్రమోషన్ గురించి వచ్చిందనమాట. సరే, ఇంకా లాభం లేదనుకొని ఈ వీణను తీసుకొని ఎక్కడో పల్లెటూరులో పోస్టింగ్. అక్కడికి పోతే ఎవరు నేర్పిస్తారు మనకి? వీణ చెడిపోవడమే తప్ప వేరే ఉండదని చెప్పి ఆయనకే పిలిచి ఆయనకి చేతిలో పెట్టి క్షమార్పణం అని చెప్పి ఆయన చేతిలో పెట్టి ఆయన తీసేసుకొని వెళ్ళిపోయాడు ఊరికి. దాంతో మన సంగీత అనేటువంటి ఏదైతే ఉన్నదో తృష్ణ అది చచ్చిపోయింది అనమాట. సరే, ప్రమోషన్ తీసుకోవడం చివరి జీవితం అయిపోయింది. 85 నుంచి ఇలా ఇప్పుడు 2020 వరకు అయిపోయింది. ఈ మధ్య కాలంలో మళ్ళా ఒకసారి ఆ నిద్రాణమైన కోరిక మళ్ళా నేర్చుకోవాలి ఏదైనా అని చెప్పి సంగీత కళాశాల పోయి అడిగి ఒకటే మాట, బాబు 60 సంవత్సరాలు నిండిన వాడికి బయట నేర్చుకోగాని కాలేజీ వైపు రావద్దని చెప్పేశారు. ఎందుకు చెప్తున్నా అంటే కోరికలు అనేది ఉండిపోతాయి అలాగే, కానీ ఉన్నాయి మనసులో. వీణ కాకపోయినా ఏదో ఒకటి సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఆ సంగీత విద్వాంసులు చూసినప్పుడు వాళ్ళు అంటే మన సంగీతాన్ని ప్రపంచంలో ఎలా తీసుకుపోతున్నారు మనల్ని, అంటే ఒక భారతదేశానికి గుర్తింపు చేస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఏదో మనకి కోరిక తీరలేదని. కానీ అవన్నీ తీరేటువంటి కోరిక కాదు, అలా ఉండిపోతాయి అన్నమాట కొన్ని. ఇక్కడ కూడా ఈ విధంగా ఈయనకి మారాదు, ఆయనకి ఏది కావాలంటే అది నేర్చుకో, ఏది కావాలంటే ఏ కోరిక అయితే ఆ కోరిక తీరుతూ ఉంటుంది. కానీ దీనికి కృషి చేయాలన్నమాట. మిగిలిన కోరికలు తీరడం వేరు, డబ్బుంటే కోరికలు అయిపోతాయి, తీరుతాయి. కారు కొనుక్కోవాలనుకోండి, ఉన్న కారు అమ్మేసుకొని పెద్ద బెంజి కారు కొనుక్కోవచ్చు, డబ్బుంటే చాలు. కానీ ఇలా సంగీతము సాహిత్యం అనేది అలా అబ్బేది కాదనమాట. సరే, ఇది నా సంగీతం యొక్క ప్రస్థానం ఇలా ముగిసిపోయింది అనమాట. ఇంకా రాదే అనిపిస్తుంది. ఇప్పుడు 66 సంవత్సరాలు ఇప్పుడు ఏం నేర్చుకుంటాం? నేర్చుకోవచ్చు కాదనలే, కానీ దానికి మళ్ళా పెద్ద అభ్యాసం చేయాలి. చాలా కష్టమైనటువంటి అభ్యాసం, కూసు విద్య అన్నారు, కానీ కొంచెం కష్టమైనటువంటి పని. సరే, అలా వయసుతో సంబంధం లేదు కదా అడియాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అడియాను. నేర్చుకోవచ్చు అమ్మ, మీరు చెప్పింది కరెక్ట్, నేర్చుకోవచ్చు. కానీ అవకాశాలు ఉండాలి, ఈ వయసులో నేర్పించే వాళ్ళు ఉండాలి, నేర్చుకోవాలి. సరే, కాబట్టి మొత్తానికి సరే ఏదో ఏఆతి గురించి చెప్పుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. సరే, ఎన్నడూ కూడా కామాలను అనుభవించి వేయడం వల్ల కామం శాంతించడం అనే మాట కల్లా నేతితో హోమం చేయబడిన అగ్నిహోత్రంలా కామం ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, యత్ పృథివ్యాం వ్రీహి యవం హిరణ్యం పశవ స్త్రియ ఏకస్యాపి న పర్యాప్తం తదిత్యత్. అంతేకాదు, తదిత్యతి తృషం త్యజేత్. అంటే కామం ఉన్నవాడికి భూమి మీద ఉన్న ధాన్యం, యత్ పృథివ్యాం వ్రీహి యవం, వ్రీహి అంటే ధాన్యం, యవం యవలు, హిరణ్యం బంగారం, పశవ పశువులు, స్త్రీలు ఒక్కడికి కూడా సరిపోవు. ఒక్కడికి కూడా సరిపోవు అంటే ఏమిటి? మన కోరికలు అలా ఉంటాయండి, ఒక్కడు సరిపోవు, మొత్తం మనకే కావాలనిపిస్తుంది అనమాట. ఒకసారి అనిపిస్తుంది, ప్రెసిడెంట్ ప్యాలెస్ చూస్తే ప్రెసిడెంట్ గారు బయటకు వస్తుంటే ఆ వైభోగం అవన్నీ చూస్తే మనకే అనిపిస్తుంది, ఆహా ప్రెసిడెంట్ గారి వైభోగం ఎలా ఉంది, మనం ఎప్పుడైనా జీవితంలో అవుతామా? అంతా అయ్యే కాదు, కానీ కోరిక అలా ఉండిపోతుంది అనమాట. కొన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఇంకెప్పుడైతే మనకి అవదనిపించిందో ఇక వదిలేస్తాం. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా చెప్తారు కదండి, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా ఒక చిన్న కథ ఉంది అనమాట. ఆ విధంగా వదిలేస్తాం అనమాట, సరిపోవు. కాబట్టి జ్ఞాని ఏం చేయాలి? అతితృష్టను పర్యాప్తం, ఏకస్యాపి నా పర్యాప్తం అంటే సరిపోవడం అనమాట. కాబట్టి ఎదితి కోరికలను తీర్చడము చేత కాదు కనుక, పైగా అవి నరుని దుఃఖములు కారణమవుతున్నందువల్ల వాటి యందు దోషములనే దృష్టి కలిగి ఉంటూ వాటిని వదిలిపెట్టాలి. ఒప్పులకు ఉప్పలు కామములని తలచకూడదు, తప్పుల పాత్రలనియే ఎంచాలన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ నేల మీద అన్ని చోట్ల వడ్లు, ఎవలు, బంగారము, పశువులు, స్త్రీలు ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ ఒక్కరికే ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలని కోరుకునే ఆశాపాతకుడికి అవి చాలవు, సరిపోవు. అందుచేత ఈ అతి తృష్ణను, తృష అంటే దప్పి, వదలాలి అని ఇప్పుడు భావిస్తున్నానండి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పటికి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. యత్ పృథివ్యాం వ్రీహి యవం హిరణ్యం పశవ స్త్రియ ఏకస్యాపి న పర్యాప్తం. ఒకరిని కూడా సరిపోదు. ఇచ్చాననుకోండి ఇంకా చాలదు ఆయనకి. ఆకాశం నుంచి తీసుకురమ్మంటాడు, లేదు చంద్రమండలం నుంచి తీసుకురమ్మంటాడు. కాబట్టి యదా నా కురుతే భావం తరభూతేషు పాపకం సమదృష్టే తదా పుంస తర్వాయేవ సుఖాదిత. సమస్త ప్రాణులందు కూడా పాపభావం లేకుండా
యదా నా కురుతే భావం సర్వభూతేషు పాపకం, నా కురుతే భావం సర్వభూతేషు పాపకం. నా కురుతే అంటే చేయకుండా ఉండటం, కురుతే అంటే చేయడం. నా కురుతే అంటే ఏంటి? పాపభావం లేకుండా సమానమైన బ్రహ్మదృష్టి కలిగినప్పుడు పురుషులకు సమదృష్టే తదా పుంసః సర్వాయేవ సుఖాదిశ, సర్వదిక్కులు కూడా సుఖాదిశ అంటే ఏమిటి? ఆనంద స్వరూపాలు అవుతాయి. దీనికి మించిన ఆనందం ఏముంటుందండి? చాలు మనకి ఈ జీవితానికి ఇంత సంపాదించామని చెప్పి కింది వాడిని చూశారనుకోండి, ఇవన్నీ చాలా మంది చెప్తూ ఉంటారు, మనం కూడా వినే ఉంటాం అనమాట. చెప్పులు లేనివాడు కాళ్ళే లేని వాడిని చూసి సంతృప్తి పొందాలి. కాళ్ళు లేని వాడి గురించి, వాడికి చెప్పులు వేసుకునే అర్హత లేదు, అయ్యో నాకు షూ వేసుకునే అర్హత లేదు దుఃఖించకూడదు. చెప్పులు అంటే ఇవన్నీ ఎప్పుడంటే అంటే వేసుకునే అర్హత కాదండి, కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని అవసరాలు తప్పనిసరిగా వస్తాయి, అప్పుడు వేసుకోవాల్సిందే. నేను ఒక క్యాడర్కి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి షూ అనేది 88 అండి, అంటే 29 సంవత్సరాలకి. అంటే కాలికి షూ అనేది ఎలా ఉంటుందని వేసుకున్నాను 29 సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా ఆఫీసర్ అయినప్పుడు. ఎందుకంటే అది కంపల్సరిగా పోవాలి, ఆఫీసర్ అయి పోస్టింగ్ పోయినప్పుడు వాళ్ళు కింద పైన చూస్తారు ఇది ఎలాంటి వాడు ఏంటి. అంటే మీరు వేసుకున్న దుస్తులు కొంతవరకు మీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి కదండి, మీరు వేసుకున్న దుస్తులు, తర్వాత మీరు వేసుకున్న షూ కానీ టై కానీ ఇవన్నీ కూడా. కాబట్టి అప్పటికప్పుడు కొనుక్కొని వేసుకొని 2 రోజులు ముందు నుంచి ప్రాక్టీస్ చేసి నడవడానికి రావాలి కదండి. ఎప్పుడు చెప్పులతో నడిచిన వాళ్ళు మనకి ఎక్కడ వస్తుంది? సమయానికి పోయి అక్కడ పడ్డాం అనుకోండి అవమానం అవుతాం. కాబట్టి ఆ సమయానికి అవి ఉపయోగంలో తెచ్చుకోవడం అనమాట. కాబట్టి ఇక్కడ పురుషులకి సర్వదిక్కులు కూడా ఆనంద స్వరూపాలు. ఎప్పుడు అది దానిపైన ఎక్కువ దృష్టి పెట్టలేదు, ఎప్పుడు కూడా అనుకోలేదు. 29 సంవత్సరాల వరకు ప్రమోషన్ వచ్చేంత వరకు కూడా షూ వేయాలి, ఎందుకంటే అది నాకు అర్హత లేదు అనే భావంతోనే ఉండిపోయాను అనమాట. నాకు అంటే ఈ రోజుల్లో ఇది వేర్లేండి. ఇప్పుడు స్కూల్లో మీకు ఎల్కేజీలో జాయిన్ అవ్వగానే పిల్లవాడికి షూతోనే పంపిస్తారు స్కూల్కి, తప్పదన్నమాట. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అంత పెద్దగా ఉత్తేజపరిచే విషయాలు కావు, రోజులు మారాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆయా సమయానికి ఏవి వస్తాయో వాటిని అనుభవిస్తూ జీవితాన్ని ముందుకు పోతూ నడిపిస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. అయ్యో అది లేదు ఇది లేదు అనుకోకుండా. కాబట్టి యా దుస్త్వజ దుర్మతిర్భ్య, దురాత్మను విడిచిపెట్టడానికి వీలు కానిది. యా దుస్థ్యజ, దుస్థ్యజ అంటే దుస్ అంటే చాలా కష్టమని, వీలు కానిది. దుర్మతిభి యా నా జీర్యత, అంతేకాదు అతను ముసలితనంతో జీర్ణమైపోతున్నా కూడా ఏమవుతుంది? నజీర్యతి దుర్మతిభిర్యా నజీర్యతి అంటే ఏమిటి? విడిచిపెట్టడానికి వీలు కానిది, అతను ముసలితనంతో జీర్ణమైపోతున్నా శిథిలం కానిది. తాం తృష్ణాం, తృష్ణ ఒక్కటే, తాం తృష్ణాం సంత్యజన్, ప్రాజ్ఞుడు ఆ ఆశను విడిచి ప్రాజ్ఞ సుఖైనేవ అభిపూర్యతే, సుఖైనేవ సుఖముతో అభిపూర్యతే అంటే నింపబడతాడనమాట. అంటే ప్రాజ్ఞుడు ఆశను విడిచి సుఖంతో నింపబడతాడనమాట. కాబట్టి ఈ విధంగా జీర్యంతి జీర్యత కేశాత్, అంతా జీర్యంతి జీర్యత, ధనాశ జీవితాశ చ జీర్యతో అపి న జీర్యత, జీర్యతో అపి న జీర్యత. ముసలితనం పైబడుతూ ఉంటే ఏమవుతుందండి? మనకి మొత్తం శరీర పడుత్వం అంతా కూడా పోతుందన్నమాట. శరీర పడుత్వం పోయి ముసలితనం పైబడుతూ ఉంటే జుట్టు ఊడిపోతుంది. జీర్యంతి జీర్యత కేశ, దంతా జీర్యంతి జీర్యత, పళ్ళు కూడా ఊడిపోతాయి. తాను శైథిల్యం చెందిపోతూ ధనాశ జీవితాశ చ జీర్యతో అపిన జీర్యత అంటే ఏమిటి? ఈ రెండు మాత్రము ఏ రెండు? ధనాశ జీవితాశ మాత్రము జీర్ణమైపోతుంటాడు, కానీ ఈ రెండు కూడా జీర్ణం కావన్నమాట. కాబట్టి ఈ విధంగా విషయాన్ని వదిలిపెడితే సుఖం ఎట్లా కలుగుతున్నట్లయితే చెబుతున్నాడు. ఏమని? ఎప్పుడైతే సర్వభూతములందు విషయాలందును కూడా భావం అంటే గుణాలను ఆరోపించడం, పాపకం అంటే రాగాదును పుట్టించేదాన్ని చేయడో, ఇంకా అవి భౌతికములు నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనేటువంటి 5 భూతములకు చెందినవి కావటం చేత సమదృష్టి, అందరూ అన్నీ సమానమే, శత్రుమిత్రులు లేరు, అనుభావం ఏర్పడుతుందో అప్పుడు కోరిది దొరకకపోవడము అనే దాని వలన కలిగే దుఃఖం ఉండదు. అందువలన సమస్త దిక్కులను కూడా సుఖమయములే అవుతవి. కారణం ఏమిటంటే దుఃఖము లేకపోవటమునే సుఖమని ఎంచుతున్నారు కనుక. దుఃఖము లేకపోవటమునే సుఖం అంటారు. చూడండి ఎంత
వైరాగ్య మాటలు మాట్లాడుతున్నాడు యయాతి. మనసులో భావాలు ఏమిటి? దుఃఖము లేకపోవటమే సుఖం అన్నమాట. దుఃఖం లేకపోవటమే సుఖం. అది అంతే కదండి. మనకి లేకుండా పోవటమే అన్నీ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా దుఃఖమే లేదనుకోండి, అలాంటప్పుడు ఇక సుఖంగా ఉన్నట్లే లెక్క. ప్రత్యేకంగా సుఖం ఎందుకు? దుఃఖం వచ్చి పైన దుఃఖం పడిపోతే సుఖం లేదు, కానీ దుఃఖమే లేదంటే సుఖం ఉన్నట్లే కదా. కానీ మనం అలా అంగీకరించం. సుఖం అంటే ఇక్కడ లేదు, దుఃఖం లేకపోవడమే సుఖం కాదు, ఇంకా సుఖం వేరే ఉన్నది అని దాని గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఏ నరుడు సమస్త ప్రాణులందు కూడా పాపభావమును శత్రుమిత్రాది పాపపుట ఆలోచన చేయడు, అందరిపైన సమభావన కలిగి ఉంటాడు. అటువంటి మనిషికి అన్ని దిక్కులు, అన్ని దేశాలు, అన్ని చోట్లు సుఖాన్ని ఇచ్చినవి అవుతవి, దుఃఖములు ఉండవు. యా దుశ్చజ, ఏమండి? ఆ భోగాస మరియు శత్రుమిత్రాది భావన రాగద్వేషాదులు ఎంత కష్టపడినా వదిలించుకోరాకుండా ఉంటుంది కదా అన్నట్లయితే మీరు అన్నది నిజమే. అది దుర్మతులకు విడవరానిదే అయినా మానవుడు వాటిపైన దోషమును చూపు కలవాడేట్లయితే వదులుకోగలుగుతానని చెబుతున్నాడు. యా దుశ్చజ అని, సుఖేన అభిపూర్యతే అని ముందు చెప్పిన దాన్ని అనువాదం మళ్ళీ చెప్తున్నాడు. దుర్మతులు అంటే యథార్థమును గుర్తించక చెడునే మంచిగా తలచేవారు చేత వదులుకోరానిదిగా ఏది ఉన్నదో ఆ ఆలోచన భావన తాను క్రమంగా కుంగిపోతున్నా, బలహీనుడవుతున్నా అది మాత్రం ఇనుమంత కూడా తరుగదు, మరింతగా గట్టిపడుతుంది. అటువంటిది అయిన తృష్ణను వదులుకున్న బుద్ధిమంతుడు సుఖంగానే కోరికతో నిండిన వాడవుతాడనమాట. జీర్యంతి జీర్యత కేశ అంటే దోషమును కనుగొనే పద్ధతి చెప్తున్నాడు. ఏమని? దృష్టిని చూపుతూ తృష్ణ అన్నది ఎంతకాలానికైనా పూర్తిగా ఆవింపబడదు అని అంటున్నాడు. జీర్యంతి అని క్రమంగా వయసు ఉడిగిపోతూ ఉన్న మానవుని యొక్క తనువునందు తలపై వెంట్రుకలు పండ్లు రాలిపోతుంటవి, కానీ మనసులోని ధనాశ మరియు జీవితంపై బ్రతుకుపై ఆశ మాత్రము ఎంత మాత్రము తరుగదు. జీర్యంతి జీర్యత కేశ దంతా జీర్యంతి జీర్యత ధనాశ జీవితాశ జీర్యతో అపిన జీర్యత. అందుకే మన వాళ్ళు తమాషాగా చెప్తున్నారు, 90 సంవత్సరాలు వచ్చిన వాడికి, వయసు వచ్చిన వాడికి కూడా పోయి తాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అంటే చేసుకోనని చెప్పడంట. నాకెవరు ఇస్తారు పిల్లలు అంటాడు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తుంటారు కదా, అంటే తమాషా చెప్తుంటారు. అంటే ఏమిటి? ఆశ అలా ఉంటుంది అనమాట. అంతేగా నాకెందుకు లేనాయనా బాగా ఇప్పటికే మీ నాన్నమ్మను అమ్మమ్మతో వేగింది చాలులే, ఇంకేం వెగుతానులే అలా అనరు. నాకెవరు పిల్లల్ని ఇస్తారు అంటారంట. ఆ విధంగా పూర్ణం వర్ష సహస్రం ఇప్పుడు చెప్తున్నాడు. పూర్ణం వర్ష సహస్రం మీ విషయాసక్త చేతథ, ఆసక్త చేతథ, విషయాల్లో విషయ భోగాలపై మక్కువతో ఉండిపోయాను అనమాట నా మనస్సు. తథా అది కూడా ఎన్ని సంవత్సరాలు, 1000 ఏండ్లు ఇట్లే గడిచిపోయాయి. తథాపి అనుదినం తృష్ణ మమేదేశ్వేవ జాయతే, కానీ రోజుకు తృష్ణ మాత్రము వాటిపైన అట్లే ఉండిపోయినది అన్నమాట. తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్య ఆదాయ మానసం నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి మృగై సహా. ఇక నాకు చాలిది, విసుగుట్టిపోయింది ఆయన పాపం. కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నాడు, ముందు చెప్పిన దాన్ని చాలిస్తూ చేయవలసిన దాన్ని నిర్ణయిస్తున్నాడు. తస్మాత్ అని ఈ విషయంలో అనుభవించడం ఎందు ఎడతగని కుతూహలమును కలిగిన నాకు 1000 ఏళ్ల కాలం ముగిసింది, అయినా వీటిపైన ప్రతిదినము నాకు తృష్ణ కలుగుతూనే ఉన్నది. అందువలన ఈ విషయభోగమునందరి ఆశను వదులుకొని బ్రహ్మయందు మనస్సును నిలిపి తథాపి అనుదినం తృష్ణా మమేత్వేష జాయతే తస్మాదేతామహం త్యక్త్వా బ్రాహ్మణ్య ఆదాయ మానసం నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా. నిర్ద్వంద్వో అన్నారు. ద్వంద్వం అంటే రెండండి. అంటే ఏమిటి? సుఖదుఖాలు, ఈ రాగద్వేషాలు, ఇవి అన్నమాట. ఈ ద్వంద్వాలు వీటిని నిలిపి మమతాహార మనసును నిలిపి ద్వంద్వములు, బ్రహ్మయందు మనసును నిలిపి ద్వంద్వములు మమతాహంకారాదులు అన్నమాట లేనివాడై ఎలా ఉండాలి? మృగములు అంటే జంతువులతో పాటుగా అడవుల్లో సంచరించుతాను. నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి మృగై సహా. మృగై సహా అంటే కూడి అని, సహా అంటే అతడు, విసర్గ పెట్టానుకోండి, సహా విసర్గ, విసర్గ పెడితే అతడు అని అర్థం. హా రాశానుకోండి, సహా అంటే కూడి అని అర్థం. కాబట్టి ఇక్కడ సహా అంటే వాటితో కూడి మృగాలతో కలిసి సంచరిస్తానని ఆలోచించాడు. పూరో సకాసాదాయ జరాం దత్వా చ యవ్వనం రాజ్యే అభిషిచ్య పూర్వం చ ప్రయౌ తపసే వనం. ఏం చేశాడు? వెంటనే ఆలోచన రాగానే పురోహ సకాశాత్, పరాశు చెప్తున్నాడు, ఇట్లాగా నిశ్చయించుకున్న యయాతి మహారాజు పూర్వును కుమారుని వద్ద నుండి తన ముసల్దాన్ని పుచ్చుకొని పురోహ సకాశాత్ ఆదాయ
జరాం దత్వా చ యవ్వనం. పూరోహ సకాశాత్ నుండి ఆదాయ జరాం, ముసలితనాన్ని తీసుకున్నాడు. ఈయనే కదా ఇచ్చున్నాడు పాపం చివరి వాడికి, దాన్ని తీసేసుకున్నాడు. దత్వాచ యవ్వనం, యవనాన్ని తీసుకున్నాడు, ఇచ్చాడు. సారీ, దత్వా అంటే ఇచ్చాడు. రాజ్య అభిషిచ్చి, అంతేకాదు కృతజ్ఞతాపూర్వకం అన్నమాట. ఎందుకంటే ఆయన యవ్వనాన్ని ఇచ్చినందుకు పాపం ఆయనకి రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. రాజ్యంలో అభిషేకించి, రాజ్యే అభిషిచ్య పూరుంచ ప్రయౌ తపసే వనం. పూరుని రాజ్యంలో అభిషేకించి తపస్సు చేసుకోవడం కోసమై అడవికి వెళ్ళిపోయాడు. ప్రయౌ తపసే వనం. ఈ విధంగా దిశి దక్షిణ పూర్వస్యాం తుర్వసం ప్రత్యతాదిశత్. అంతేకాదు ఆగ్నేయ భాగమందు పరాశు చెప్తున్నాడు, ఇట్లాగా నిశ్చయం నయ్యాతి మహారాజు పూరుని కుమారుని వద్ద నుండి తన ముసలితనాన్ని పుచ్చుకొని అతని యవ్వనాన్ని అతనికే ఇచ్చి రాజ్యం పట్టాభిషేకం చేసి తాను తపస్సు చేసుకుని అడవికి వెళ్ళినాడు. ఇక ఆగ్నేయ దిశ అందరి తన రాజ్య భాగమును తుర్వసుకు, పడమర దిక్కునందు దుర్క్షునికి, దక్షిణాపదనందు యదువును మండలాధిపతులను నియమించి అధికారాన్ని అప్పగించాడు అనమాట. ఉదీచ్య ప్రతీచ్య దిశి దక్షిణ పూర్వస్యాం. దక్షిణ పూర్వం అండి, అంటే ఆగ్నేయం. దక్షిణ పూర్వం అంటే ఆగ్నేయ భాగం ఉంటుంది. దక్షిణ పూర్వం అంటే ఆగ్నేయ. పూర్వం అంటే తూర్పు. తూర్పుకి మధ్య అంటే సౌత్ ఈస్ట్. దక్షిణ పూర్వం అంటే సౌత్ ఈస్ట్ అనమాట. అంటే ఆగ్నేయ భాగం ఉంది తుర్వసుని. ప్రత్యధాదిశ అంటే ఆయన ఉంచాలన్నమాట. ప్రతీచ్యాం, ప్రతీచ్య అంటే పడమటి దిశను. దృహ్యుని తథా అదృహ్యం దక్షిణాపదతో యదుం, దక్షిణాపదంలో యదువును, ఉత్తరాన అనువును. ఉదీచ్యాం అంటే ఉత్తరాన అనువును. తథైవ అనుం కృత్వా మండలినో నృపాన్, మండలాధిపతులుగా చేశాడు. సర్వ పృథ్వీపతిం పూర్వం, సమస్త భూమండలానికి కూడా పూర్వం చక్రవర్తిగా అభిషేకించి యయాతి అడవికి చేరుకున్నాడు. పూర్వం సో అభిషిచ్య వనం యయౌ. కాబట్టి ఆ విధంగా యయాతి అన్ని భోగాలను అనుభవించి చివరికి విసుగుముట్టి ఇంక చాలు అని చెప్పి రాజ్యాధికారాలను ఇచ్చివేసి ఎవరికి కుమారుడికి ఇచ్చి పూర్వుని చక్రవర్తి గావించి అభిషేకించి తన మిగిలిన కుమారుడికి ఆగ్నేయ భాగముందు తుర్వసుని, పరమట దిశను దృహ్యుని, దక్షిణాపదంలో యదువును, ఉత్తరాన అనువును మండలాధిపతులుగా చేశాడనమాట. చేసి ఆయన అడవులకు వెళ్ళాడు. ఇది 10వ అధ్యాయం అన్నమాట. కాబట్టి శ్రీ విష్ణుపురాణే చతుర్థాంశే కథేతి యయాతి కథేతి 10వ అధ్యాయ సమాప్త. యయాతి కథ ఇది అంటే యయాతి అనేటువంటి కథ సమాప్తం అయినది. కాబట్టి మనం మరి ఎవరన్నా చదివే వాళ్ళు ఉన్నారండి? ఎవరు చదవగలుగుతారా? చదవండి. విష్ణు పురాణం చతుర్థాంశం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం చూడండి. అంటే మనం 10వ అధ్యాయం పూర్తి చేస్తున్నాం. మనం ఉండే 4వ అధ్యాయం చదువుతున్నాం. చదువుకోవడం 4వ అధ్యాయంలో ఎంతవరకు అయిందంటే వశిష్ఠచ్చ అపుత్రిణ రాజ్ఞ పుత్రార్థం అభ్యర్థితో మదంత్యాం గర్భాధానం చకార అనేటువంటి 38వదండి. 38 చూడండి, మీకు కొంచెం అటు ఇటు ఉండొచ్చు. వశిష్ఠశ్చ అపుత్రిణ రాజ్ఞ ప్రథమాధ్యాయంలోనేనా? 4వ అధ్యాయం అండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో అదే చతుర్థాంశంలో 4వ అధ్యాయం. అమ్మ చదువుతారా? చదవండి అయితే పర్వాలేదు, రేపు చదువుతాను. దాంట్లో 38వ శ్లోకం అంటే వశిష్ఠచ్చ అపుత్రిణ రాజ్ఞ కనబడిందా? చూడండి. 36 వరకు ఉన్నాడు. లేదు, మీకు ఆ 36, 37 ప్రాంతాలు ఏదో ఒకటి చదవండి, మీకు ఇది కనిపిస్తుంది. చెప్తాను అదే కాదని. ఆ అయితే 34 నుండి చదువుతాను అడిగాను. అంటే 30 ఏది చదవండి ఒకసారి, చదవండి. తస్మాత్ హిరణ్యనాభ మహాయోగీశ్వరాత్ జైమినేః శిష్యాత్ యాజ్ఞవల్క్యాత్ యోగమవాప. హిరణ్యనాభస్య పుత్రః పుష్యః తస్మాత్ ధ్రువః సంధిః తతః సుదర్శనః తస్మాద్ అగ్నివర్ణః తతశ్చ శీఘ్రః తస్యాపి మరుః పుత్రో అభవత్. యో అసౌ యోగం ఆస్థాయ అద్యాపి కలాప గ్రామమాశ్రిత్య
प्रतिष्ठति आगाम्युगे सूर्यवंशक्षत्र प्रवर्तयते भविष्यति तस्यात्मजः प्रसुशुक्रः प्रसुश्रुकः तस्मादिषु सन्धिः ततश्चापि अमर्षः तस्य च सह स्वान् ततश्च भवः तस्माच्च बृहद्बलः यो अर्जुन तनयेन अभिमन्युना भारतयुद्धे क्षयम् अनेयत एते हि इक्ष्वाकुभूपालाः प्राधान्येन मयेरिताः एतेषां चरितं शृण्वन् सर्वपापैः प्रमुच्यते पठत्येषां तु चरितं यो वै श्रद्धा समन्वितः सर्वान् कामान् अवाप्येह హంతే స్వర్గే మహీయతే. ఇక్కడ వరకు ఉందడి నాకు. చదవండి చదవండి చూస్తాను చదవండి. ఇక్కడతో చతుర్థాంశం అయిపోయిందండి గురువు గారు. చతుర్థాధ్యాయం అయిపోయింది. చతుర్థాధ్యాయం అయిపోయినట్టు. అయిపోయిందా? సరేలేండి చదవండి. సరే వేరే చదవండి. ఇంకా అయితే చాలా ముందుకు వెళ్ళిపోయారు, కొంచెం మధ్యలో వదిలేశారు అనమాట. సరే చదవండి. 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయం సీతాదేవి. చతుర్థాధ్యాయం అంటే శ్రీరామచరితమే కదా? అది కొంచెం ముందుకు వెళ్ళిపోయి చదివారు, కొంచెం వదిలిపెట్టారు. సరే ఇంకా మళ్ళా మీరు పని పంచమాధ్యాయం స్టార్ట్ చేద్దామండి. చేయండి చెప్పండి. నిమివంశవర్ణనం శ్రీ పరాశరవాచ ఇక్ష్వాకు తనయో యో అసౌ నిమినామ సతు సహస్ర సంవత్సరం సత్రం ఆరేభే వశిష్టం చ హోతారాం వరయామాస తం ఆహ వశిష్ఠః అహమింద్రేణ 5 వర్షశతం యాగార్థం ప్రథమం ఋతః తదనంతరం చ ప్రతిపాల్యతాం ఆగతః తవాపి ఋత్విక్ భవిష్యామి ఇత్యుక్తే స పృథివీపతి న కించిత్ ఉక్తవాన్ వశిష్ఠో అపి అనేన సమన్వీప్సితమితి అమరపతేః యాగం అకరోత్. సో అపి తత్కాలమేవ అన్యై గౌతమాదిభిః యాగం అకారయత్. సమాప్తే చ అమరపతేః యాగే త్వరమాణో వశిష్ఠో నిమియజ్ఞం కరిష్యామీతి ఆజగామ. తత్కర్మ కర్తృత్వం చ తత్ర గౌతమస్య దృష్టా అద స్వపతే స తస్మై రాజ్ఞే మాం అప్రాఖ్యాయ ఏతేన గౌతమాయ కర్మాంతరం సమర్పితం తస్మాత్ అయం విదేహో భవిష్యతీతి శాపం దదౌ. ప్రబుద్ధశ్చ అసౌ అవనిపతిరపి ప్రాహ యస్మాన్నాం అసంభాష్య అజానత ఏవ శయానస్య శాపోత్సర్గమసౌ దుష్ట గురుశ్చకార తస్మాత్ తస్యాపి దేహ పతిష్యతీతి ప్రతిశాపం దహ్వా దేహం అత్యజత్. తత్ శాపాచ్చ మిత్రావరుణయోః తేజసి వశిష్ఠ చేత ప్రవిష్టం. ఊర్వశీ దర్శనాత్ ఉద్భూత బీజ ప్రపాతయోః తయోః సకాశాత్ వశిష్ఠో దేహం అపరం లేభే. నిమేరపి తచ్చరీరం అతి మనోహర తైల గంధాదిభిః ఉపసంస్క్రియమాణం నైవ క్లేదాదికం దోషం అవాప. సద్యో మృతం ఇవ తస్థౌ యజ్ఞ సమాప్తౌ చ భాగ గ్రహణాయ దేవాన్ ఆగతాన్ ఋత్విజ ఊచుః యజమానాయ వరో దీయతామితి దేవై చందితో అసౌ నిమిరాః. భగవంతో అఖిల సంసార దుఃఖ హంతారః నాహి ఏతాదృక్ అన్య దుఃఖం అస్తి శరీరాత్మనోః వియోగే భవతి. తదహం ఇచ్చామి సకల లోచనేషు వస్తుం న పునః శరీరగ్రహణం కర్తుం. ఇత్యేవముక్తైః దేవైః అసౌ అశేషభూతానాం నేత్రేషు అవతారితః. తతో భూతాని ఉన్మేష నిమేషం చక్రుః అపుత్రస్య చ తస్య భూభుజ శరీరం అరాజక భైరవః. తే మునయో అరణ్యాం మమంధుః
ततश्च कुमारो जज्ञे जननात् जनक संज्ञाम् अवाप अभूद्विदेहो अस्य पीतेति वैदेहः मदनात् मिथि रीति तस्य उदावसुः पुत्रो अभवत् उदावसुः नन्दिवर्धनः तत्पुत्रः सुकेतुः तच्च देवरातः ततश्च बृहद्दुप्तः तस्य च महावीर्यः तस्यापि सुधृतिः ततश्च दृष्टकेतुरजायत दृष्टकेतु हर्यश्वः तस्य च मरोः प्रतीकः तस्मात् कृतरथः तस्य देवमेढः तस्यापि विबुधस्यापि महाधृतिः ततश्च कृतरातः ततो महारोमा तस्य स्वर्णरोमा तस्य पुत्रो रोम्णः क्षीरध्वजो अभवत् तस्य पुत्रार्थं यज्ञभुवं कृषतः क्षीरे सीता समुत्पन्ना दुहिता च क्षीरध्वजस्य भरता अस्याधिपतिः कुशध्वज नामासीत् क्षीरध्वजस्य अपत्यं भानुमतः शतद्युम्नः तस्य च शुचि तस्माच्च ऊर्जुनामा पुत्रो जज्ञे तस्यापि शतध्वजः ततः कृतिः ततो रञ्जन तत्पुत्रः पुरुजित् ततो अरिष्टनेमिः तस्मात् श्रुतायुषः सुपार्श्वः तस्मात् सृञ्जयः ततः क्षेमाविनः नेनाः तस्मात् भौमरथः तस्य च सत्यरथः तस्मात् उपगोः उपगुप्तः तत्पुत्रः स्वागतः तस्य च स्वान्दनः तस्मात् च सुवर्चाः तस्य च सुपार्श्वः तस्यापि सुभाषः ततः सुश्रुतः तस्मात् जयपुत्रो विजयः जयपुत्रो विजयः विजयस्य ऋतात् स्वनयात् वेताहव्यः तस्मात् धृते बहुलास्वः तस्य पुत्रः कृतिः कृतौ सन्तिष्ठत्ययं जनकवंशः इत्येते मैथिलाः प्रायेण एते आत्मविद्याश्रयिणो भूपाला भवन्ति। 4 श्री पराशर मुनि विरचिते पुराणरत्ने श्री विष्णुपरत्वनायके श्रीमद् विष्णुपुराणे चतुर्दांशे पंचमोऽध्यायः। अडियन 6 చదవనా అడియన్? చదవండి, టైం ఉంది ఎంత చదవండి. షష్ఠోధ్యాయ సోమవంశవర్ణం మైత్రేయ ఉవాచ సూర్యస్య వంశా భగవన్ కదితా భవతా మమ సోమస్యాపి అఖిలాన్ స్వంశాన్ శ్రోతుమిచ్చామి పార్థివాన్ కీర్త్యతే స్థిరకీర్తీనాం ఏషాం అద్య अपि संततिः प्रसाद सुमुखस्थान्ये ब्रह्मन् आख्यातुमर्हसि। श्री पराशर उवाच श्रूयिता मुनिशार्दूल वंश प्रदित तेजसः सोमस्य अनुक्रमात् ख्याताः यत्रो वीपतयो अभवन् अभवन् यत्र उर्वीपतयो अभवन् यत्र उर्वीपतयो उर्वीपति उर्वी అంటే భూమి అండి, ఉర్వీపతి అంటే రాజు. యత్ర ఉర్వీపతయో అభవన్ అది అన్నమాట. యత్రోర్వీపతయో అభవన్ అనేది అలా చదవాలి. యత్ర ఉర్వీపతయో అభవన్ యత్ర ఉర్వీపతయో అభవన్ ఉర్వి అంటే భూమి. అయం హి వంశో అతిబల పరాక్రమ ద్యూతి శీలచేష్టావద్భిః అతిగుణాన్వితైః నహుషు యయాతి కార్తవీర్యార్జునాదిభిః భూపాలైః అలంకృత తమ అహం కథయామి శ్రూయతాం. అఖిల జగత్స్రష్టుః భగవతో నారాయణస్య నాభి సరోజనీ సముద్ధవాబ్జయోనేః బ్రహ్మణ పుత్रो అత్రేః सोमः तं च भगवान् अब्जयोनिः अशेष औषधि
द्विज नक्षत्राणाम् आधिपत्ये अभ्यषेचयत् स च राजसूयम् अकरोत् तत्प्रभावात् अत्युत्कृष्ट आधिपत्याधिष्ठातृ आधिपत्याधिष्ठातृत्वाच्च येनं मद आविवेश मदावलेपाच्च सकलदेव गुरोः बृहस्पतेः तारां नाम पत्नीं जहार भविष्यच्च बृहस्पति चोदितेन भवता ब्राह्मणा चोद्यमानः सकलैश्च देवर्षिभिः याच्यमानो अपि न मुमोच तस्य चन्द्रस्य च बृहस्पतेः द्वेषात् उशना पार्ष्णिग्राहो अभूत् अंगिरसच्च सकाशात् उपलब्ध विद्मो भगवान् रुद्रो बृहस्पतेः साहाय्यम् अकरोत् यतश्च कुशनाः ततो जम्भकुम्भाद्याः समस्ता एकद्वैतदानवनिकायाः महान्तमुद्यमं चक्रुः बृहस्पतेरपि सकलदेवसैन्ययुतः सहायः शक्रो अभवत् एवं च तयोः अतीव उग्र संग्रामः तारानिमित्त तारकामयो नामाभूत् ततश्च समस्त शस्त्राणि असुरेषु रुद्रपुरोगमा देवाः देवेषु च अशेष दानवाः मुमुचुः एवं देवासुराः संक्षोभ क्षुब्ध हृदयम् अशेषमेव जगत् ब्रह्माणं शरणं जगाम ततश्च भगवान् अब्जयोनिरपि उशनसं शङ्करम् असुरान् देवां च निवार्य बृहस्पतये ताराम् उदापयत् तां च अन्त प्रसवाम् अवलोक्य बृहस्पति अप्याह नैष मम क्षेत्रे भवते अन्यस्य सुतो धार्यः समुत्सृज्यैनम् अलम् अतिधार्ष्येति सा च तेन एवमुक्ता अतिपतिव्रता भर्तृवचनान्तरं तमिषिकास्तम्भे गर्भम् तमीशिकास्तम्भे गर्भम् स च उत्कृष्टमात्र एवाति तेजसा देवानां तेजांसि आचिक्षेप बृहस्पतिम् इन्दुं च तस्य कुमारस्य अतिचारुतया साभिलाषौ दृष्ट्वा देवा समुत्पन्न सन्देहः तारां पप्रच्युः सत्यं कथय अस्माकमिति सुभगे सोमस्य अथवा बृहस्पतेः अयं पुत्रः इति एवं तैरुक्ता सा तारा प्रिया किञ्चिन्न उवाच वसो अप्यभिहिता यदासौ देवेभ्यो न च चक्षे ततः स कुमारः तां शक्तुमुद्यतः प्राह दुष्टे अम्ब कस्मान्मम तातं न आख्यासि अदैव ते वृलीक लज्जावत्याः तदा शास्तिमहं करोमि यदा च नैवम् अद्याप्यति अन्धरवचना भविष्यसीति अतः भगवान् पितामहः तं कुमारं सन्निवार्य स्वयम् अपृच्छत् कातां तारां कथय वत्से कस्यायम् आत्मजः सोमस्य वा बृहस्पतेर्वा इत्युक्ता लज्जमानाः सोमस्येति स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्य पृथिवी सत्यशालिनी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रस्पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सदनाः सन्तु जीवन्तु शरदाच्युतं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रवृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि।